Anil Slungis presents Fear File. ఇంకొద్దిసేపు ఆగు, అంతా పూర్తయిపోతుంది. లో జరిగిన ఆ సంఘటన తర్వాత స్వప్న విల్లా ఒంటరిగా పడి ఉంది. దాన్ని కొనడానికి ఎవరూ రాలేదు. ఎవరొచ్చినా సరే గుండె జల్లుమనిపించే సంఘటన విని వెళ్ళిపోయేవారు. కానీ చాలా సంవత్సరాల తర్వాత మహారాష్ట్రకు చెందిన అరోరా ఫ్యామిలీ స్వప్న విల్లాను కొన్నారు. వాళ్ళు ఏ కలలనైతే నిజం చేసుకోవడానికి స్వప్న విల్లాను కొన్నారో ఆ ఇల్లే వాళ్ళ జీవితాల్లో ఒక కొత్త ప్రమాదం జరగడానికి కారణమవుతుందని వాళ్ళకు తెలియదు. గ్రేట్. ఇప్పుడు ఈ ఇల్లు మాది కాబోతుంది. ఐ విల్ టేక్ ఇట్. మీరు చెప్తే ఈ డీల్ ఫైనల్ చేస్తాను. కానీ ఇంత మంచి బంగ్లా ఇంత తక్కువ రేట్లో ఎలా? అరే మీకైతే నచ్చింది కదా, తక్కువకొస్తే టెన్షన్ ఎందుకు? చూడండి, మేము ఇక్కడ చాలా బంగ్లాలు చూసాం. ఇక్కడ ఎలాంటి ప్రైస్ ఉందో మాకు బాగా తెలుసు. కానీ ఈ బంగ్లా 30% తక్కువ రేట్లో వస్తుంది అంటే ఏదో రీజన్ ఉండే ఉంటుంది. అదేమంత పెద్ద విషయం కాదండి. అదంతా ఇక్కడ ప్రజల మూఢనమ్మకం అంతే. ఒక్కసారి మైండ్కి ఎక్కిందంటే అది అలాగే ఉండిపోతుంది. నువ్వు డైరెక్ట్ గా చెప్పేచ్చు కదా, ఎందుకు డీల్ డిలే చేస్తున్నావు? ఇందులో ఎవరినో మర్డర్ చేశారంట. అదేం పెద్ద విషయం కాదండి. ఏంటి పెద్ద విషయం కాదా? విక్రమ్, మనకి బిల్డింగ్ వద్దు, పదెక్కడి నుంచి వెళ్ళిపోదా. ఒక్క నిమిషం ఇలా రా. తానియా, ఏదో ఒక ఇంట్లో ఎవరో చనిపోయారని ఆ ఇంట్లో ఉండడం మానేస్తారా? లేదు కదా. అయినా మనం ఇంటిని పూర్తి స్థాయిలో క్లీన్ చేద్దాం, బాగా పెయింట్ చేద్దాం. పిల్లలకి పెద్ద పెద్ద రూములుగా ఉంటాయి. అండ్ ట్రస్ట్ మీ, నాకు తెలిసి ఇంతకంటే పెద్ద ఇల్లు దొరకడం చాలా కష్టం. అయినా పాస్ట్ గురించి మనకెందుకు? ఎవరు చచ్చినా ఎవరు బతికినా హూ కేర్స్? నో విక్రమ్. తానియా, ట్రస్ట్ మీ,
ఈ ఇంట్లో మన ఫ్యూచర్ని డిజైన్ చేసుకుందాం. సో ప్లీజ్ సే ఎస్. కమ్ ఆన్, ఎస్ చెప్పు. ఎస్ ఎస్, కమ్ ఆన్, సే ఎస్. ఎస్ ఎస్ ఎస్, కమ్ ఆన్. మేం ఫస్ట్ టైం ఆ బంగ్లా చూసినప్పుడు విక్రమ్ మొహంలో కనపడ్డ సంతోషం నాకిప్పటికీ బాగా గుర్తుంది. అది చూసిన తర్వాత నాకు అర్థమైంది, నేను విక్రమ్ ముందు నో చెప్పడం క్వైట్ ఇంపాసిబుల్ అని. తను నేను చెప్పినా వినడనిపించింది, ఎందుకంటే తను సంవత్సరాలుగా కంటున్న కల నిజమవుతున్నట్టు అనిపించింది. బహుశా నా ఫేట్లో లేదనుకుంటా ఆ ఇల్లు కొనుక్కోకుండా ఆపగలగడం. ఫైనల్లీ మేము ఆ ఇల్లు కొనేసాం. నేను కిందకు దిగండి డాడీ, నన్ను ఎత్తుకోండి డాడీ. నిన్ను ఎత్తుకోవాలా? రా. ఇవ్వు, నేను తీసుకెళ్తాను. ఇది నా బ్యాగ్, నేను తీసుకెళ్తాను. అందరికంటే ముందు నేనే లోపలికి వెళ్తాను, ఎందుకంటే ఇది నా ఇల్లు. జియా, 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 జియా. హాయ్, నా పేరు జియా. నా దగ్గర చాలా బొమ్మలు ఉన్నాయి. నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? మన ఇద్దరం ఆడుకోవచ్చు, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఏంటమ్మా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? తనతోనే, నా కొత్త ఫ్రెండ్తో. అవునా? ఎక్కడ నీ ఫ్రెండ్ చూపించు. ఇక్కడ ఎవరూ లేరు కదా. జియా, మనం త్వరగా వెళ్ళి భోంచేయాలి. కమాన్. బ్రహ్మం చెప్పు. అవునా? అయితే 50 లక్షలు వేసేయి. కానీ ఇంకో విషయం, కేవలం నువ్వు చెప్పావనే పెడుతున్నాను. ఓకే ఓకే, బాయ్. ఇల్లు ఎలా ఉందమ్మా? బాగుంది కదా? కొత్త ఇల్లు అందరికీ నచ్చింది. అంతా బానే ఉంది, సంతోషంగా ఉన్నారు. ఒకరి మీద ఒకరికి ఇష్టం ఉంది. అన్నీ అనుకున్న దానికంటే చాలా బాగున్నాయి. ఎలా అంటే తుఫాన్ వచ్చే ముందు ఉండే ప్రశాంతతలాగా ఆ నిశ్శబ్దం తర్వాత ప్రాణం తీసుకునేలా మారబోతుంది.
అందరినీ చంపేయి, ఎవరిని వదలొద్దు, చంపేయి, చంపేయి, చంపేయి. Or lease from the rules in the morning. చంపేసేయి, చంపేసేయి, చంపేసేయి. తాన్యా, నువ్విక్కడ ఒక అతన్ని చూసావా? ఓ మై గాడ్, నీ ఒళ్ళు కాలిపోతుంది. తాన్యా, ఇందాకదాకా తను ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు. విక్రమ్, నీకు జ్వరం వచ్చింది, అందుకే అన్ని అలా నా కనిపిస్తున్నాయి. బుర్ర వేడెక్కిపోయింది తాన్యా. నేను పూర్తిగా నిద్ర కూడా పోలేదు. విక్రమ్, నువ్వు కాసేపు పడుకో, అంతా సర్దుకుంటుంది. రా. లేదు, త్వరగా రండి, హై ఫీవర్ ఉంది. అవును. ఏమైంది డాడీ, మీరు ఆఫీస్కి వెళ్ళరా? ఎవరు నువ్వు? తాన్యా, తాన్యా. ఎవరు లేరు విక్రమ్, చూడు అక్కడ ఎవరు లేరు. నీకు జ్వరం వచ్చింది కదా, అందుకే ఇలా అనిపిస్తుంది. నువ్వు రెస్ట్ తీసుకో, పడుకో. నువ్వు కాసేపు పడుకో, నేను కొద్దిసేపట్లో మళ్ళీ వచ్చేస్తాను. నువ్వు పడుకో, ఓకే? పిల్లలు రండి. బ్రహ్మం, గుడ్ న్యూస్ ఏదైనా ఉంటే చెప్పు. నా ఇన్వెస్ట్మెంట్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది? నీకు పిచ్చెక్కిందా? అంతా వేస్ట్ అయిపోయింది. మొత్తం 25 lakhs నష్టం వచ్చింది. నువ్వేం మాట్లాడుతున్నావు బ్రహ్మం? 2 రోజుల క్రితమే కదా తనతో మాట్లాడాను, నువ్వే కదా ఇన్వెస్ట్ చేయమన్నావు. 2 రోజుల క్రితం అసలు మనం మాట్లాడుకోనే లేదు. వారం రోజుల తర్వాత నేను ఇప్పుడే నీతో మాట్లాడుతున్నాను. నువ్వు నీ ఈ వీక్నెస్ ని నాపై అనవసరంగా తొయ్యకు. బ్రహ్మం, నువ్వు కాపాడండి, నన్ను షూట్ చేయకు, కాపాడండి అమ్మా, అమ్మా, కాపాడండి.
పిల్లలు అల్లరి చేయొద్దు. ఆనంద్, వద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఇంట్లో అల్లరి చేయొద్దు. సారీ డాడీ. సారీ సారీ సారీ. నువ్వు ఇలా చెప్తా వినవరా? విక్రమ్ చిన్న పిల్లాడు, నువ్వు మధ్యలో మాట్లాడుకో. వీడి గుణపాఠం చెప్పాల్సిందే. రారా. విక్రమ్ చిన్న పిల్లాడు, వదిలేసి. డాడీ ప్లీజ్ డాడీ, ఇంకా విందా అల్లరి ఏం చేస్తున్నావు? డాడీ ప్లీజ్ నువ్వు డాడీ. ఇక్కడే ఉండు, చీకట్లో. అర్థమైందా? విక్రమ్ డోర్ ఓపెన్ చేయి. చిన్న పిల్లాడు కదా, వాడిని క్షమించి. ఏం అవసరం లేదు. ఇంకోసారి అల్లరి చేయను డాడీ, ప్లీజ్ డాడీ. ప్లీజ్ విక్రమ్, దయచేసి ఇలా చేయొద్దు. నీకు తెలుసు కదా వాడికి చీకటి అంటే భయం అని. ప్లీజ్ ఓపెన్ చేయండి. ప్లీజ్ వదిలే విక్రమ్, నేను చేతులు జోడించి అడుగుతున్నాను. ప్లీజ్ డోర్ ఓపెన్ చేయి. తను తప్పు చేశాడు, తనని శిక్షించు. తను తప్పు చేశాడు, తనకి శిక్ష పడాల్సిందే. సారీ డాడీ, ప్లీజ్ డాడీ. మమ్మీ ప్లీజ్ మమ్మీ ఓపెన్ చాలు, ఇప్పటికే లేట్ అయింది. ఆనంద్ మమ్మీ వస్తుంది, భయపడకు. ఆనంద్, ఆనంద్ బాబు. విక్రమ్ అప్పుడు బిహేవ్ చేసిన విధానం చాలా తప్పు. ఆ టైంలో విక్రమ్ ఎందుకు అలా బిహేవ్ చేశాడో నేను అర్థం చేసుకోలేకపోయాను. నేను అప్పుడు ఎంత కోపంగా ఉన్నానో నేను నోట్ చేయలేకపోయాను. విక్రమ్ మారిపోయాడు. ఐ మీన్, లేదంటే విక్రమ్ తన పిల్లలతో ఎప్పుడు ఇలా బిహేవ్ చేసేవాడు కాదు. ఐఎమ్ సారీ తాన్య. ఐ డోంట్ నో ఇదంతా ఎలా జరిగిందో. నాకేం తెలియట్లేదు. పిచ్చెక్కినట్టుగా ఉంది. కొన్ని వందల శబ్దాలు నా మైండ్లో మోగుతున్నాయి. నేను పిచ్చివాడిని అవుతున్నాను. నేను పిచ్చివాడిని అవుతున్నాను. లేదంటే లేదంటే నేను నేను మా నాన్నతో ఇలా ఎందుకు చేస్తాను? ఐ డోంట్ నో. అవి ఆ శబ్దాలు నన్ను బతకనివ్వట్లేదు తాన్యా. విక్రమ్, ఇట్స్ ఓకే విక్రమ్, ఇట్స్ ఓకే, ఏం పర్వాలేదు. నువ్వు ఈ మధ్య బాగా స్ట్రెస్ అవుతున్నావు. ఎలాంటి శబ్దాలు కూడా రావట్లేదు. ఇదంతా కూడా నీ భ్రమ. ఈ శబ్దాలకి సైలెంట్గా ఉండమని వెళ్ళిపోమని చెప్పు. నీకేం కాదు, అంతా సర్దుకుంటుంది. నువ్వు పడుకోవాలి కదా, రేపు నీకు ప్రెజెంటేషన్ ఉంది. పడుకో. సార్, నేను మన కంపెనీ 2010-2011 ఇన్వెస్ట్మెంట్ రిజల్ట్స్ని ఊహించి ఓ మంచి ప్రెజెంటేషన్ ని రెడీ చేశాను. సార్, మన కంపెనీ అవర్స్ ని కంట్రోల్ చేయడానికి నేను చూస్తున్నారు. ఒకవేళ మనం మన కంపెనీ అవుట్ఫ్లో కంట్రోల్ చేయాలనుకుంటే నేను చూస్తున్నారు. ప్రతి ఒక్కరిని చంపే. సార్, ఇందాక నేను చెప్పినట్టుగా అందరినీ చంపగలవు. నువ్వు అందరినీ చంపగలవు. షట్ అప్. ఇంకేం మాట్లాడద్దు. ఆపే. You are
ఫైర్! జియా, ఏం చేస్తున్నావు నువ్వు? కాస్తైతే పడిపోయి ఉండేదానివి. లేదమ్మా, తను నా చేయి పట్టుకుంది. జియా, ఇంకోసారి ఇలా చేయొద్దు. హ? ఆనంద్, 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 నువ్వేంటి ఇక్కడ? డాడీ స్కూల్ బస్ రాలేదు. సరే, వచ్చి కార్లో కూర్చో. ఈ తాన్యాకి మైండ్ పాడైనట్టుంది. చాలా కేర్లెస్గా తయారైంది. బాబు, స్కూల్ బస్ రాకపోతే స్కూల్లోనే ఉండు. ఇలా ఒక్కడే బయటికి రావద్దు. ఓకే డాడీ. డాడీ అటువైపు నుంచి వెళ్దాం. నాకు షార్ట్ కట్ తెలుసు. ఆ బిల్డింగ్ పక్కన నుండి. ఓకే ఓకే, అక్కడి నుంచే వెళ్దాం. నువ్వు సైలెంట్గా కూర్చో. ఇదేం షార్ట్ కట్? ఇటువైపు నేను ఎప్పుడు రానే రాలేదు. నువ్వు షార్ట్ కట్ అంటే కార్ని ఇక్కడ దాకా తీసుకొచ్చాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి చెప్పు. సరే, దిగి చూద్దాం పద. ఇంకేదైనా దారి ఉందో లేదో. ఆనంద్, ఆనంద్, కీస్ ఇవ్వు. కీస్ ఇవ్వు, నిన్నే ఇవ్వు. ఆనంద్, ఆనంద్ ఆగు. ఏ ఆనంద్, ఆపు. ఆనంద్, వద్దు వద్దు, ప్లీజ్ నా మాట విను. ఆనంద్, రేయ్ ఆనంద్, రేయ్ ఆనంద్. అరే, నేనేం చేయను? సారీ చెప్పాను కదా. ఆఫీస్లో పని ఉండి రాలేకపోయాను. పైగా ఈ రోజు ఆఫీస్లో ఒక టిపికల్ ఇన్సిడెంట్ జరిగింది. ఆనంద్, నాకు తెలుసు ఆనంద్ అంటే నీకెంత ప్రేమ ఉందో. నిజంగా నీకంత ప్రేమ ఉంటే టైంకి ఇంటికి వచ్చేవాడివి. కానీ నీకు ఆఫీస్ పని నుంచి తీరిక దొరకాలి కదా.
సి నీకేమైనా సరే పర్వాలేదు. పిల్లలకి రాంగ్ ప్రామిస్ చేసి వెయిట్ చేయించుకున్నావు. నేను భోజనం కూడా చేయలేదు, కానీ నీకు ఇవన్నీ అవసరం లేదు. మొహం తిప్పుకొని కూర్చున్నావు చూడు. తను చాలా ఎక్కువ మాట్లాడుతుంది. తన నోర్ని మూసేయి, శాశ్వతంగా తన నోర్ని మూసేయి. తను నిన్ను బెదిరిస్తుంది. ఈ పిల్లలు నిన్ను బలహీనుని చేస్తున్నారు. వీళ్ళందరినీ చంపేయి. నువ్వు నా మాటలు వింటున్నావా లేదా? నువ్వు నా మాటలు పట్టించుకుంటున్నావా లేదా? తనని చంపేయి, తనని చంపేయి. తను ఎక్కువ మాట్లాడుతుంది. చంపేస్తాను, అందరినీ చంపేస్తాను, అందరినీ చంపేస్తాను. నా బుర్ర పాడు చేస్తుంది. ఎప్పుడు తను వాగుతూనే ఉంటుంది. చంపేయి, చంపేయి. విక్రమ్, నిన్న రాత్రి నేను నీ మీద సీరియస్ అయ్యాను. అందుకు ఐఎమ్ సారీ. కానీ ఏమైంది నీకు? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? షేవ్ చేసుకోవట్లేదు, ఆఫీస్కి వెళ్ళట్లేదు, ఫోన్ ఆఫ్ చేసావు. నాతో కాదు, పిల్లలతో కూడా సరిగ్గా మాట్లాడట్లేదు. వాళ్ళు నేను చూస్తేనే భయపడుతున్నారు తెలుసా? అసలు ఏమైంది విక్రమ్? నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. చెప్పు విక్రమ్. ఈ రోజు మీకోసం మేము డైరెక్ట్ గా లైవ్ కవరేజ్ ఇస్తున్నాం. పైగా మీకు ఈ విషయం కూడా తెలుసు, ఈ విలేజ్ పరిస్థితి రోజు రోజుకి దారుణంగా మారిపోతుందని. విక్రమ్, why don't you understand? అసలు నీకేమైంది? ఉండొచ్చు. నీ అసలు ఈ ప్రాబ్లం ఏంటి? సంఘటనలన్నీ ఎలా ఎందుకు ఇలా బిహేవ్ జరుగుతున్నాయి, ఎందుకు చేస్తున్నావు? జరుగుతున్నాయి అనేది చాలా విక్రమ్, పెద్ద మిస్టరీగా విక్రమ్, ఉంది. ప్లీజ్ ఏదో ఒకటి అందుకోసమే చెప్పు. దాన్ని ఏదో ఒకటి చెయ్యి, లేదంటే తను నిన్ను చంపుతుంది, నీ ప్రాణం తీసేస్తుంది. తను నిన్ను చంపాలనుకుంటుంది. నువ్వే అందరినీ చంపేయి. ఇంకా అస్సలు ఆలస్యం చేయకు, త్వరగా చంపేయి. చంపే తన్ని. Shut up! ఇంకేం మాట్లాడద్దు. నోరు మొయ్. నీ ఒక్క మాట కూడా వెందల్చుకోలేదు. ఎప్పుడు చూసినా లోడ వాగుతూనే ఉంటావు. ఈ ఇల్లు నాది, నేనే కొన్నాను. నాదే, నాదే. నువ్వెళ్ళు. నా డబ్బులతో వెళ్ళి షికారు చేయి. ఏం కావాలంటే కొనుక్కో, చీరలు, నగలు ఏమైనా సరే. ఎందుకంటే టైం చాలా తక్కువగా ఉంది. వెళ్ళు. పంపించేశాను. Baba Black Ship, have you any wool? Yes sir, 3 bags. జియా, ఇదంతా మమ్మీ, శ్వేత నీ గురించి చాలా కంగారు పడుతుందట. ఇక డాడీ గురించి కూడా. శ్వేత ఎవరమ్మా? ఇదిగో నా ఫ్రెండ్ శ్వేత. కానీ ఇక్కడెవరు లేరమ్మా. ఇక్కడే ఉందిగా. నాన్నా, ఇక్కడ కేవలం నువ్వు, నేను, డాడీ, ఆనంద్ మాత్రమే ఉంటాం. ఇక్కడ ఎవరు ఉండరు, సరేనా? ఇది మనిల్లు మాత్రమే, ఓకే? ఇంకెవరితో కాదు. లేదు మమ్మీ, ఇది శ్వేత వాళ్ళ ఇల్లు. మనల్ని ఇక్కడ నుండి వెళ్ళిపోమని తనే చెప్పింది. నాన్నా, నేను నీకు చెప్పాను కదా, ఇక్కడ ఎవరూ లేరు. తను నీ వెనకే నుంచుంది చూడు.
ఎక్కడమ్మా? అక్కడే ఉంది, నీ పక్కనే. నేను చెప్పాను కదా మమ్మీ, శ్వేత ఇక్కడే ఉందని. ఈసారి నాకు నమ్మకం వచ్చింది ఆ ఇల్లు కరెక్ట్ కాదని. లేదంటే నా కూతురు ఎందుకు అబద్ధం చెప్తుంది? ఖచ్చితంగా ఇంట్లో అలాంటిదేదో ఉంది, అది మాకు కనపడడం లేదు. నేను మీకు ఇదంతా ముందే చెప్పాల్సిందండి. వాళ్ళకంటే ముందు కానీ తర్వాత కానీ ఇక్కడ ఎవరైనా ఉండేవాళ్ళ? ఈ బిల్డింగ్ని కట్టిన బిల్డర్ ఉండేవాడు. పరమ నీచుడు, చాలా కసాయివాడు. ఒంటరిగానే ఇంట్లో ఉండి ఒంటరిగానే చచ్చాడు. తను చనిపోయినప్పుడు తనకు సాయం చేసేవాడు ఎవరూ లేరు. అందుకే తనకి కోపం పెరిగింది. ఎవరు ఆనందంగా ఉన్నా కూడా వాడు చూడలేడు. ముఖ్యంగా చెప్పాలంటే సంతోషంగా ఉన్న కుటుంబం అంటే అసలు వాడికి నచ్చదు. ఎందుకంటే అసలు వాడికి సంతోషం అనేదే దక్కలేదు. చాలామంది అంటారు ఈ ఇంట్లో అతని మాటలు వినపడతాయని. చంపేస్తా, అందరినీ చంపేస్తాను. అందరినీ చంపేస్తాను, చంపేస్తాను. ఎవరిని వదలను. అందరినీ చంపేస్తాను, నరికేస్తాను. విక్రమ్, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. మనం ఇంట్లో ఉండకూడదు. బ్రోకర్ నాకంతా చెప్పాడు. మనకి ఇల్లు కరెక్ట్ కాదు. మనం ఇక్కడ ఉంటే మనకి చాలా చెడులు జరుగుతాయి విక్రమ్. మనం ఇక్కడ ఉండకూడదు విక్రమ్. విక్రమ్, 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 విక్రమ్ నీకేమైంది? విక్రమ్ నీకేం వినిపించట్లేదా? విక్రమ్, మనం ఇక్కడ ఉంటే చాలా ప్రమాదం. విక్రమ్, విక్రమ్, మనం ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి. ఈ ఇంటిని మనం వదలలేం. ఇక్కడి నుంచి ఎవరు వెళ్ళలేరు ప్రాణాలతో. ఇక్కడి నుంచి ఎవరు ప్రాణాలతో వెళ్ళలేరు. ఎవరు విక్రమ్, విక్రమ్, విక్రమ్ వద్దు. విక్రమ్, నువ్వేం చేస్తున్నావు? విక్రమ్, జియా, ఆనంద్, పిల్లలు డాడీ దగ్గరికి రండి. రండి రండి రండి, భయపడద్దు. డాడీ వచ్చాడు కదా, రండి రండి రండి.
వద్దు విక్రమ్. రండి. విక్రమ్, పిల్లలతో నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? వాళ్ళు మన పిల్లలు విక్రమ్. నా దగ్గరికి రండి. జియా, ఆనంది తీసుకుని రా, త్వరగా రా. రండి. మమ్మీ, డాడీ మనల్ని చంపేస్తాడా? భయపడకు, పద బయటికి వెళ్దాం. తాన్యా, తాన్యా, అందరినీ చంపి ఎవరిని వదలొద్దు. చంపేయ్, అందరినీ చంపేయ్. ఎక్కడున్నావు నువ్వు? మమ్మీ, విక్రమ్ వదులు. పిల్లలు మీరు పారిపోండి. జియా, ఆనందిని తీసుకుని వెళ్ళిపో, వెళ్ళిపో ఇక్కడి నుంచి. చంపేస్తా, అందరినీ చంపేస్తా, చంపేస్తా అందరినీ. జియా, వెళ్ళు. వదలండి నా పిల్లల్ని, వదలండి. తాన్యా పారిపో, తాన్యా పారిపో. చంపేయ్, అందరినీ చంపేయ్. వెళ్ళిపోండి. జియా, పారిపో. ఆనందిని తీసుకుని వెళ్ళు. జియా, ఆనంద్. పద. విక్రమ్ అప్పుడు ఎలా మెంటల్ ట్రాన్స్లోకి వెళ్ళాడు. అందుకు ఇప్పటికీ తనకి ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది. అండ్ ఇట్ హ్యాస్ బీన్ వెరీ డిఫికల్ట్ జర్నీ ఫర్ మీ అండ్ మై కిడ్స్. విక్రమ్ని ఈ పరిస్థితుల్లో చూడడం ఇట్స్ వెరీ పెయిన్ఫుల్. ఈ సంఘటన జరిగి ఇప్పటికీ 5 సంవత్సరాలు అవుతుంది. మేము ఆ ఇంటిని వదిలేసాం. అండ్ ఇప్పుడు నా పిల్లలు జియా అండ్ ఆనంద్తో కలిసి ముంబైలో సెటిల్ అయ్యాను. ఏ ప్రాంతమైనా ఏ ఇల్లైనా హంటెడ్ ఎందుకు అవుతుంది? అందరూ వాటిని ఇది భూత్ బంగ్లా అని ఎందుకంటారు? మామూలుగా అక్కడ ఏదైనా దుర్ఘటన లేదా ఏదైనా వైలెంట్ ఇన్సిడెంట్ జరిగితే గనక అక్కడి నుంచి ఆత్మ వెళ్ళిపోదనమాట. ఒకవేళ తనకి ఆ టైంలో ఏవైనా కోరికలు ఉంటే, అంటే ఈ ఎపిసోడ్లో చూపించినట్టు ఒక బిల్డర్కి ప్రాపర్టీపై ఆశ ఉంది, ఆ ప్రాంతంపై కోరిక ఉంది, అక్కడ మర్డర్ కూడా జరిగింది, కాబట్టి అక్కడి నుంచి ఆత్మని తొలగించడం చాలా కష్టం అవుతుందన్నమాట. ఒకవేళ మీరు దాన్ని పంపించాలని ప్రయత్నించినా సరే ఆ ఆత్మ అక్కడే ఉండిపోతుంది. అతి కష్టం మీద మాత్రమే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇలాంటి వైలెంట్ సోల్స్ మామూలుగా ఒకవేళ ఆస్ట్రల్ వరల్డ్ వైపు వెళ్ళినా కూడా అక్కడ వీటికి చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మామూలుగా మనం శరీరాన్ని వదిలేసినప్పుడు ఆస్ట్రల్ వరల్డ్లోకి వెళ్ళిపోతాం, అంటే థర్డ్ వరల్డ్లోకి వెళ్ళిపోతాం. సాఫ్ట్ మనుషులు అంటే నార్మల్ పీపుల్ థర్డ్ వరల్డ్లోకి వెళ్తారన్నమాట. Anil's Lungis presents Fear Fire.